వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ రాజకీయాలకు అతీతంగా 31 వార్డుల్లో నెరవేర్చామని మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు స్పష్టం చేశారు. గురువారం 10వ వార్డు కొత్త పారసాంబ గ్రామం దళిత వీధిలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ గిరిబాబు మాట్లాడుతూ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో మౌలిక వస్తువుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి అజెండాగా పనిచేస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేపడుతున్నామని తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పారసంబలో అభివృద్ధి కార్యక్రమం నిమిత్తం ఇక్కడ 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ఎస్సీ వీధిలో జరుగుతున్నాయి. ఈ పనులు పర్యవేక్షణార్థం ఈ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి కేంద్ర రవి, అలాగే మున్సిపల్ చైర్మన్గా నేను, మున్సిపల్ సూపర్వైజర్లు, అలాగే 80 అడుగులు చేశాము. 2 పక్కలు డ్రైవ్లు చేశాము. మరి రోడ్లు కూడా నీట్గా వేయడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్కి ఎలక్ట్రిఫికేషన్ రోడ్లు పెట్టించి జాతీయానికి ఆదర్శంగా 3 రంగులు పెట్టిస్తున్నాం. అలాగే 20 సంవత్సరాల క్రితం పెయింట్ వేసిన పోల్స్కి ఇప్పుడు మళ్ళీ పెయింట్ వేయడం జరుగుతుంది. డివైడర్కి పెయింట్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంతేకాకుండా మరి పాలక మండలి సహకారము, అలాగే ఇప్పుడున్న శాసనసభ్యుల సహకారం తీసుకొని పట్టణానికి మంచినీరు అందించడానికి మరి నిధుల ద్వారా తీసుకున్న ఈ ఉద్దానం ప్రాజెక్టు నుంచి నిరంతరం ఇది మంచినీరు కూడా సప్లై చేయడం జరుగుతుంది. మేము ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో మేము ఎన్నిక అవ్వకముందు, చైర్మన్గా కాకముందు నేను పట్టణాన్ని సుందరీకరణ చేస్తామన్నాము, మంచినీరు సమస్య తీరుస్తామన్నాము, తర్వాత రోడ్లు, రైళ్లు ఇవన్నీ కూడా వేస్తామన్నాము. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానమైన రోడ్లన్నీ చేయడం జరిగింది. ప్రధానమైన అంటే ఒక 70 కోట్ల రూపాయలతో దత్తాత్రేయ ఆశ్రమం రోడ్డు, ఒక 30 లక్షలతో ఆంధ్ర బ్యాంక్ రోడ్డు, అలాగే ఎస్ఎఫ్ఎస్ రోడ్డు 25 లక్షలతో, అలాగే మరి పెసరపాడు అంతర్గొడ్డ రోడ్డు, అక్కడ ఒక అంతర్గొడ్డకి తారు రోడ్డు 75 లక్షలు, అలాగే పెసరపాడు తారు రోడ్డు 55 లక్షలు, అలాగే మరి ఇంకా తాళపత్రకు సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్ రోడ్లన్నీ వేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మెయిన్ కార్యక్రమాలు చేయడం జరిగింది రోడ్లకు సంబంధించి. ఇవన్నీ కూడా ఈ పాలక మండలి ద్వారా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కొంత సహకారం, ఈ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడున్న శాసనసభ్యుల సహకారం తీసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమం చేశామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.